నామంలో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి మంచి మంచి విషయాలు నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరి వాయిస్ సరి రావట్లేదు, జలుబు చేసింది. దయచేసి మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. మరి ఎవరు స్కిప్ చేయొద్దు స్నేహితులారా. వాక్యం ఏంటంటే పరి పరలోకానికి వెళ్ళే ప్రయాణం ఎలాగా, పరిశుద్ధుల జీవితం ఏంటి, వాళ్ళు పరిశుద్ధంగా జీవించిన తర్వాత వారు పరలోకానికి వెళ్ళారా, లేకపోతే అపవిత్రంగా జీవిస్తే పరలోకానికి వెళ్ళారా అనే విషయం కోసం మాట్లాడుకుందాము. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మన 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 స్థితి, మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన వాక్యం చదువుకుందాము. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలనే విషయాల కోసం మాట్లాడుకో స్నేహితులారా. మనము మరి ఫిలిప్పీ 3:20 చదువుకున్నాం. దయచేసి వాక్యాన్ని చూడండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. మరి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, మనకు దేవుడు మహిమ శరీరం ఇస్తాడంటండి పరలోకం వెళ్ళినప్పుడు, ఇక్కడ కాదు. మరి స్నేహితుల ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందంటే, మనం చనిపోయిన తర్వాత మనకిచ్చే శరీరం ఏదైతే ఉందో అది మహిమ శరీరం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, ఆ మహిమ శరీరానికి హద్దులు ఉండవండి. ఇప్పుడు మనకి గోడ ఉందనుకోండి, బ్యాక్ సైడ్ వాల్ ఉందనుకో, ఈ వాళ్ళకి మనము క్షణాల్లో యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అటు నుంచి యువతలకు వచ్చేవచ్చు. అలాంటి మహిమ శరీరము మనకు ఉంటుంది పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత. మరి ఆ రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల కోసం మాట్లాడుకుంటే, ప్రభులను దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించాలి, మీలో అపవిత్రం ఇంత కూడా ఉండకూడదు. అలాగే ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ మరి భూమి మీద ఉన్నంత కాలం నాకు పరలోక రాజ్యం ఉంది, దేవుడు నాకు ఇస్తాడు, ఆ రాజ్యం వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలి అనే ఉద్దేశం కలిగి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలండి, ప్రతి ఒక్క వ్యక్తి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుడిని నమ్ముకున్నది మరి ఆ మహాసుందరమైన లోకం దేవుడు మనకి ఇస్తాడనే కానీ, లేకపోతే మనం నరకానికి వెళ్ళడానికి కాదు. స్నేహితులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనకు ఆ మహాసుందరమైన ఆ మహాపట్టణము కావాలంటే, పరలోకం కావాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్నీ పాటించాలండి. మరి ఆ రాజ్యం ఎలా ఉంటుందని దేవుడు చెప్పిన ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. ఆ రాజ్యానికి సూర్యుడు అక్కర్లేదు, మరి చంద్రుడు అక్కర్లేదు. మరి అక్కడ వెలుతురు ఎలాగ వస్తుందని మీరు అనుకోవచ్చు. మరి ప్రభు దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని ముఖం నుంచి వచ్చి ఆ వెలుగు వల్లే, ఆ వెలుగులోనే జనులు సంచరించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో క్లియర్గా రాసి ఉంటుంది. కాబట్టి ప్రియారా, జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరి రోగాలు ఉండవు, అప్పులు ఉండవు, ఏమి ఉండవండి. అక్కడ మనకు ఉండేది ఎల్లప్పుడూ దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుడిని మనము స్తుతిస్తూనే ఉంటామండి పరలోక రాజ్యంలో. నీవు చూసి వచ్చావా అని అనుకోవచ్చు, ఈ వీడియో చూసిన మరి ఎవరైతే ఉన్నారో ఆడియన్స్, మరి దయచేసి అప్పులు చేసుకుని స్నేహితులారా, మనము ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్మాలండి. ఎందుకంటే మనకంటే ముందు పితరులు వారు చూసి దేవుడు వారి చేత రాయించిన గ్రంథం ఏదైతే ఉందో అది మనం చదువుకున్న బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం చదివితే క్లియర్గా అర్థమవుతుంది మరి ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలో, ఆ పట్టణం ఏ విధంగా కట్టబడిందో, మరి ప్రతిదీ రాసి ఉంటుంది. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, మనకు దేవుడిచ్చిన మరి పట్టణం కావాలంటే మనలో అపవిత్రత ఏది ఉండకూడదు. ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాము. మరి ఒకసారి మీరు బైబిల్ తీసినట్లయితే స్నేహితులారా, మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చూసుకున్నట్లయితే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. మరి జ్ఞాపకం చేసుకుని పిల్లలారు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోకి ప్రవేశింపరు. చాలా మంది దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా మరి ప్రభునందు ప్రియులారా, అసహ్య కార్యాలు చేస్తారు, మరి అవిధేయ కార్యాలు చేస్తారు. అలాగే మరి
దేవునికి నచ్చిన క్రియలన్నీ చేస్తారండి దేవుడిని నమ్ముకున్న తర్వాత. మరి చాలా మరి వ్యభిచారం కలిగి ఉంటారు, దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, చెడు అలవాట్లు కలిగి ఉంటారు. ఆ, మరి మద్యపానం, మరి వేసుకునేవి కైనల్ లాంటివి అలాంటి ప్రతిదీ చాలా మందికి దేవుడు నమ్ముకున్న వారికి ఆ అలవాట్ల నుంచి దూరం అవ్వట్లేదండి. ఎందుకంటే దేవుడి కంటే అవే ఎక్కువైపోతున్నాయి దేవుడు నమ్ముకున్న బిడ్డలకి. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి, మనకు దేవుడి కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదండి. ఎందుకంటే దేవుడే కదా మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది. లేకపోతే ఆ త్రాగుడు అలవాటు తీసుకెళ్తుందా, లేకపోతే ఆ వేసుకునే ఆ కైనాలు గుట్కాలు అలాంటివి తీసుకెళ్తాయా, లేకపోతే వ్యభిచారం తీసుకెళ్తుంది, అబద్ధాలు తీసుకెళ్తాయి, మోసాలు తీసుకెళ్తాయా, మరి దొంగతనం తీసుకెళ్తాయా? మరి ఇవేమి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవండి. మన దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని తీసుకెళ్తాడే తప్ప మనకు వెళ్ళలేమండి. మరి మత్తయి సువార్తలో ఉంటుంది, ఇరుకు ద్వారం విశాల ద్వారం కోసం మనం ధ్యానించాము గత వీడియోల్లో. మరి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. మరి స్నేహితులారా, ఆ వీడియోలో ఇరుకు ద్వారం అంటే చాలా మరి సన్న ఇరుకు ద్వారం అంటే మరి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. విశాలం అంటే ఎలాగైనా నచ్చినట్టు బ్రతకొచ్చు. కానీ ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశిస్తేనే తప్ప మనకి నిత్యలోకం దొరుకుతుందని మరి ఆ వీడియోలో చెప్పుకున్నాము. మరి మరి దయచేసి ఆ వీడియోని చూడండి స్నేహితులారా. మనము పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది పరిశుద్ధత అండి. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి మనలో పరిశుద్ధత ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి, వినాలి. మన వినికిడి వాక్యం నెరవేరాలని మనం దేవుణ్ణి అడగాలండి. కాబట్టి ప్రియులారా, మనము వాక్యానుసారంగా ఉండాలండి. వాక్యానుసారమైన మనసుని దేవుడు మనం అడగాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, దేవుని పిల్లలైన మనము మరి మన స్థితి ఇది ఇక్కడ లేదండి. మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే మనము మరి ఎప్పుడు మరి మరి ఎప్పుడు మనం పోతామో తెలియదు. ఎప్పుడు గడ్డి పువ్వు లాంటి వారు అండి. ఈ రోజు ఉంటాం, రేపు రాలిపోయే గడ్డి పువ్వు లాంటి జీవితాలండి మనం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మరి మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఈ లోకానికి యాత్రికుల వల్లే వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము కొన్ని ఏదన్నా ప్రదేశాలకు మనం చూడడానికి వెళ్తామండి, మళ్ళీ 1 డే 2 డే ఉండి మళ్ళీ వచ్చేస్తాం. అలాగే మనకు ఈ లోకంలో కొంత ఆయుష్ దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే ఆ ఇచ్చిన ఆయుష్ కూడా దేవునికి ఇష్టకరంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చిన ఆ ఆయుష్ కాలం అంతయు దేవునికి మనం ఖర్చు పెడితే ఖచ్చితంగా దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడండి. కాబట్టి ప్రియులారా, మరి మనం చూస్తాము, మరి పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉందని మనం చూస్తాము. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో చూసినట్లయితే మరి లాస్ట్లో మరి యేసుక్రీస్తు వారికి సిలువేస్తారండి. పక్కన కూడా 2 దొంగలకు సిలువేస్తారు. మరి సిలువేసినప్పుడు ఒక దొంగ అంటాడు, ప్రభువా, నేడు నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను అని అంటాడండి. అక్కడ ఆ సన్నివేశం చదివితే అర్థమవుతుంది. కానీ ప్రభు అంటాడు, ఖచ్చితంగా నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అని దేవుడు మరి యేసుప్రభు వారు అంటారు. మరి కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్న వాటిని బట్టి మరి ఖచ్చితంగా పరలోక రాజ్యం నరకలోకం ఉందని మరి గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ప్రభునందు ప్రియుల ప్రతి ఒక్కరికి మరి పుట్టిన వారు ఖచ్చితంగా చనిపోవాల్సింది ఏదో ఒక రోజు. ఆ చనిపోయినోడికి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, మరి పరలోకం కావాలంటే దేవుడు చెప్పిన ప్రతి పని చేయాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ప్రతి ఒక్కరు. మరి కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం మీ అందరికీ మరి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మరి మనకంటే ముందు పరిశుద్ధులు ఎందరో, మరి పౌలు గారైతే నా పరుగు కడముట్టించితేనే నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని అతను ఖచ్చితంగా చెప్తాడండి. అలాగే ఖచ్చితంగా వారు వెళ్ళారు. అలాగే మనం చూస్తాము దేవుని మరి పరిశుద్ధులారా, మరి మనం చూస్తాము ఇంకా ఎందరో ఉన్నారండి. మరి అబ్రహాం గారిని చూసినట్లయితే హెబ్రీ పత్రికలో ఉంటుంది 12వ అధ్యాయంలో, మరి ఆ పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని వాక్యించాలి మరి రాసి ఉంటుందండి. కాబట్టి ప్రియులారా, ఆ మహాభక్తులే మరి మనకు సూచనండి, మనకు మాదిరి. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. మనకు ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు, ఉన్నది. ఖచ్చితంగా మనం అందరూ వెళ్తామండి.
మరి ఎలాగుంటే వెళ్తామని మనం చూసినట్లయితే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. మనలో పరిశుద్ధత ఉండాలి, అపవిత్రత ఇంత కూడా ఉండకూడదు, దేవుడు ఆజ్ఞలు అన్నీ పాటించాలి, వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. అలాగే మరి మనము ఎల్లప్పుడూ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి ప్రియులారా, ఆయన చెప్పిన ఆజ్ఞలలో ప్రతిదీ మనం పాటిస్తేనే అప్పుడు మనకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. దేవుడి కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా మరి పరలోక రాజ్యం పోగొట్టుకుంటారండి. చాలా మంది ఈ వ్యసనాలను ఎక్కువ ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి మరి ప్రేమించట్లేదండి. దేవుడికి ఆ, ప్రేమిస్తున్నాంలే, మరి దేవుడికి ఇచ్చిన వాట దేవుడికి ఇస్తున్నాంలే అని చెప్పి వారు మరి వ్యసనాలకి ఎక్కువ వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీలో మరి దేవునికి నచ్చిన క్రియ ఏమైనా ఉందేమో సరి చేసుకోండి. మీకు పరలోక రాజ్యం కావాలన్నా ఖచ్చితంగా దేవుడి ఆజ్ఞలన్నీ పాటించండి. మీలో అపవిత్రత ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే గడ్డి పూలాంటి జీవితాలండి మనకి ఎందుకండి ఇన్ని ఆరాటాలు, ఇన్ని ఇన్ని మరి యాత్రలన్నీ మరి దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మనం ఎల్లప్పుడూ ఏ పని చేసినా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉందాము. అలాగే దేవుడిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేసుకుందాము. దేవుడి సన్నిధికి దగ్గరగా ఉందాము. దేవుడి ఆజ్ఞలు అన్నీ పాటిద్దాము. మరి మనలో ఎటువంటి అపవిత్రత ఉన్నా యేసు నామమును తొలగించుకుందాము. మనం దేవుడికి నచ్చని ఎటువంటి చిన్న క్రియ ఉన్నా యేసు నామములో మనం దేవుడు తొలగించమని అడిగితే ఖచ్చితంగా తొలగిస్తాడు. మన పితరులు కూడా మరి ఎన్నో కష్టాలు గుంటే వెళ్తూ, ఎన్నో శ్రమలు గుంటే వెళ్తూ వాళ్ళు నిత్యలోకానికి చేరారని మనం చూస్తాం. మరొక మరి రెఫరెన్స్లో చూస్తాము, లోక 16 అధ్యాయంలో లాజరు ధనవంతుడు చనిపోయిన తర్వాత మరి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటాడని అక్కడ వాక్యం రాసి ఉంటుంది. మరి అతను పరలోకం వెళ్ళకుండా ఉంటే మరి లాజరు వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు అక్కడ ఎలా ఉన్నారండి? దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. 100% పరలోక రాజ్యం ఇస్తాడు. ఎలాగుంటే ఇస్తాడో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అలాగే ఉండడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ అందరి జీవితంలో దేవుడు నీరు పెట్టి ఫలం దయచేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మరి కొంతమందికైనా సరే దేవుడు ఉపయోగపడాలని చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి దయచేసి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు నా సంఘాన్ని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా కొరకు మీకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వీడియో మీ అందరికీ దేవుడు మరి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితాల్లో దేవుడు మంచి వెలుగును నింపాలని కోరుకుంటూ మరి పరలోక రాజ్యాన్ని వారసులుగా మీరు అందరూ మారాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు